ప్రియాంక అరుణ్ మోహన్ సినీ జర్నీ కన్నడలో స్టార్ట్ అయినా తెలుగు తమిళ భాషలో వరుస అవకాశాలతో పాటు స్టార్ హీరోల సరసన సినిమాలు హిట్లు కూడా ఉన్నాయి. అయినా ప్రియాంక అరుణ్ మోహన్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ రావడం లేదెందుకు? అసలు ఆమె కెరియర్లో మిస్ అవుతున్న ఆ కీ ఎలిమెంట్ ఏంటి? మంచి నటిగా గుర్తింపు ఉన్నా తన చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె రేంజ్ ని మార్చగలవా? ప్రియాంక అరుణ్ మోహన్ కెరీర్ ను పరిశీలిస్తే ఆమెకు టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ రెండింటికి కొదవలేదు. గ్యాంగ్ లీడర్, డాక్టర్, డాన్, సరిపోదా శనివారం లాంటి సినిమాల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆమె నటించిన చాలా సినిమాల్లో క్రెడిట్ మొత్తం హీరో, డైరెక్టర్లకే దక్కుతోంది. దీంతో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ప్రియాంక మారలేకపోయింది. ఆఫర్లు వరుసగా వస్తున్నప్పటికీ స్టార్డమ్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ప్రియాంక కెరీర్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ అరసన్. శంభు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఆమె ఇప్పటి వరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనుంది. క్యూట్ అండ్ సాఫ్ట్ పాత్రలకు భిన్నంగా బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన క్యారెక్టర్ లో కనిపించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రలో ఆమె నటన సినిమాకి హైలైట్ అవుతుందని కాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ పాత్ర క్లిక్ అయితే ప్రియాంక కెరీర్ లో ఇదే టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కన్నడలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ రూపంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. ఈ చిత్రం థ్రిల్లర్ జానర్ లో రూపొందుతోంది. అలాగే తమిళంలో కవిన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో కూడా ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉండడంతో నటిగా తనలోని మరో కోణాన్ని చూపించే అవకాశం దక్కుతోంది. భాషలు మారినా కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకోవడం ఆమె కెరీర్ లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇక ప్రియాంక అరుణ్ మోహన్ కెరీర్ లో తాజాగా పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రం ఓజీ. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో కణ్మణి పాత్రలో కనిపించిన ప్రియాంక ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. పీరియాడికల్ లుక్ లో ఆమె కనిపించిన తీరు, పవన్ కళ్యాణ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్ ను తీసుకొచ్చాయి. మరోవైపు మేడ్ ఇన్ కొరియా ఓటీటీ రిలీజ్ తో నటిగా మరోసారి ప్రశంసలు అందుకున్న ప్రియాంక ఇప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలపైన ఫోకస్ పెడుతోంది. అయితే మంచి నటిగా గుర్తింపు దక్కుతున్నా ఈ విజయాలు ఆమెకు స్టార్డమ్ ను తీసుకురావడం లేదు.